మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. ఈ పీసీఓడి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫెర్టిలిటీ సమస్యలు ఉన్నట్టేనా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఈ పీసీఓడి అంటే ఏంటి అనంటే మనకి అండాశయంలో మల్టిపుల్ ఎగ్స్ ఉంటాయన్నమాట. సో నార్మల్‌గా మనకుండే ఎగ్ రిజర్వ్‌కి ఒక 8-10 ఎగ్స్ ఈచ్ సైడ్ ఉంటే మనం నార్మల్ ఓవేరియన్ రిజర్వ్ అని అంటాము. బట్ పీసీఓఎస్‌లో ఏంటంటే ఈచ్ ఓవరీలో మోర్ దెన్ 20 ఫాలికల్స్ ఉంటాయి. సో ఈ మల్టిపుల్ ఎగ్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి బాడీలో మేల్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ అనేవి ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. వీటిని మనం ఆండ్రోజన్స్ అంటాము. సో దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఎవ్రీ మంత్ పీరియడ్స్ రెగ్యులర్గా రావాలంటే ఓవులేషన్ అనేది జరగాలి. అంటే ఎవ్రీ మంత్ పీరియడ్ అరౌండ్ డే 14కి మనకి ఎగ్ రప్చర్ అయ్యి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే పీసీఓడి హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉందో ఈ రెగ్యులర్గా ఓవులేషన్ అనేది జరగదు. మనకి యానోవులేటరీ సైకిల్స్ ఉంటాయి. సో దానివల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ రీసెంట్గా నేను చెప్పినట్టు ఈ నేమ్ కూడా పాలీఎండోక్రైన్ మెటబాలిక్ సిండ్రోమ్ కింద దాన్ని చేంజ్ చేశారు. సో ఎందుకు అని అంటే ఇది నాట్ ఓన్లీ ఓవేరియన్ ప్రాబ్లం అనమాట. సో ఓన్లీ అండాశయాలు రిలేటెడ్ ప్రాబ్లమే కాదనమాట. పీసీఓఎస్ అంటే మనకి దాంట్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని వచ్చింది. దాంట్లో సిస్ట్ అని ఉంది కదా, యాసెచ్ మనకి పీసీఓడిలో సిస్ట్లు ఏమి ఉండవు అనమాట. ఈ ఫాలికల్స్ మల్టిపుల్ ఉంటాయి. సో అది మిస్నామర్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్. పేషెంట్స్ ఏమనుకుంటారంటే మనకి సిస్ట్లు ఉన్నాయేమో అట్లా అనుకుంటారు కాబట్టి. అంటే దీంట్లో ఏంటంటే నాట్ ఓన్లీ అండాశయాల్లో ప్రాబ్లమే కాదనమాట. సో మనకి ఒబెసిటీ రావచ్చు పీసీఓడిలో, అండ్ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ అంటే షుగర్ అనేది రావచ్చు, వెయిట్ గెయిన్ ఎక్సెసివ్గా ఉండడము, స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ యాక్నే, హిస్సుటిజం అంటాం అంటే ఫేషియల్ హెయిర్ రావడము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం పీసీఓడిలో చూస్తుంటాము. సో అందుకని దాని నేమ్ కూడా చేంజ్ చేశారనమాట. అంటే పేషెంట్కి బెటర్గా డయాగ్నోస్ చేసి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇది మల్టీ సిస్టమ్ డిజార్డర్. సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ట్రీట్ చేస్తే పేషెంట్కి బెటర్ అవుట్కమ్స్ వస్తాయి అన్న దానితో ఈ నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఓకే.